హాయ్ గైస్, వెల్కమ్ టు గ్రూప్స్ అడ్డా. సో మనకు అందరికీ తెలిసిన విషయమే. మనకేంటంటే ఈ యొక్క గవర్నమెంట్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయడానికి రెడీ చేస్తున్నారు. సో అందులో భాగంగా మనకేమంటే ఈ యొక్క ఇంజనీరింగ్ రిలేటెడ్ అంటే రీసెంట్గా మనకు చాలా ఒక 4 or 5 years నుంచి ఎటువంటి నోటిఫికేషన్ లేదు. సో చాలా రోజుల నుంచి మనము వెయిట్ చేస్తున్నాం దీని గురించే, నోటిఫికేషన్ గురించి. సో ఇప్పుడు మనము ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి ఛాన్స్ అనేది వచ్చింది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అందరం ఏమంటే ఇప్పుడు రెడీ చేసుకొని, మెటీరియల్స్ రెడీ చేసుకొని అందరు చదువుకోవాలి ఇప్పుడు. సో తొందరలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సో మేబీ గవర్నమెంట్ ఇచ్చిన దాని ప్రకారం ఏమంటే మనకు ఈ యొక్క ఉగాదికి మనకేమంటే ఈ యొక్క నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి అనేవి ఏమంటే తొందరలో ఏమంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ద్వారా రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క ఇంజనీరింగ్ రిలేటెడ్ ఫీల్డ్లో తీసుకుంటే అంటే మనకు రీసెంట్గా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్లో ఏమంటే మనకేమంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మనకు ఇంజనీరింగ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్స్ అందరి దగ్గర నుంచి ఏమంటే మనకు రిక్వైర్మెంట్ అనేది తీసుకోవడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్స్ అనేవి సెండ్ చేయడం జరిగింది గవర్నమెంట్కి. సో ఎందుకంటే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్ పర్పస్. సో మనకేమంటే ఈ యొక్క ఆల్మోస్ట్ సెండ్ చేసిన దాంట్లో మొత్తంలో ఏమంటే మనకేమంటే అన్ని ఏడబ్ల్యూ పోస్టెస్ మాత్రమే, అంటే ఏడబ్ల్యూ రిక్వైర్మెంట్స్ మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఏఈ అనేది ఇప్పుడు ప్రెసెంట్ ఈ క్యాలెండర్లో మెన్షన్ చేయకపోవచ్చు, చేస్తే ఇంకా ఆనందమే. సో చేయలేదు, మోస్ట్ ప్రాబుల్లీ ఇప్పుడు రిక్వైర్మెంట్స్ సెండ్ చేసిన అన్ని ఏమంటే మనకేమంటే చూస్తే ఇక్కడ అన్ని ఏడబ్ల్యూ పోస్టెస్. అవి డిపార్ట్మెంట్ వైజ్ మనకు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని రిక్వైర్మెంట్స్ అనేవి ఉన్నాయి అనేది మనం ఒక్కసారి కానీ చూస్తే ఇక్కడ ఏమంటే వేకెన్సీస్ అనేవి ఇక్కడ అంటే జనరల్గా వాళ్ళు రిక్వైర్మెంట్ అనేది పంపించారు. ఆ రిక్వైర్మెంట్లో 100% అనేది మనకు జాబ్ క్యాలెండర్లో ఇవ్వాలని ఏం లేదు. బట్ రిక్వైర్మెంట్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ కలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఆ డిపార్ట్మెంటు ఫర్దర్గా వాళ్ళకి ఎంతమంది రిక్వైర్మెంట్ ఉన్నది అనే దాని గురించి వాళ్ళు సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకేమంటే ఏడబ్ల్యూలో ఇక్కడ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకుంటే మనకు ఒక 21 పోస్ట్ మాత్రమే 21 పోస్ట్ ఇవ్వడం జరిగింది. సో 21 పోస్ట్ రిక్వైర్మెంట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏమంటే ఏడబ్ల్యూ పిఆర్ఆర్డి డిపార్ట్మెంట్లో 100. నెక్స్ట్ ఏమంటే అదేవిధంగా ఏఈ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ దాంట్లో ఏమంటే 73. నెక్స్ట్ ఏమంటే ఏడబ్ల్యూ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్లో 79. నెక్స్ట్ ఏమంటే ఏడబ్ల్యూ వాటర్ రిసోర్స్లో హ్యూజ్ నెంబర్ 223 రిక్వైర్మెంట్ ఇవ్వడం జరిగింది. సో టోటల్గా ఓవరాల్గా మనం వేకెన్సీ 496, అంటే ఇట్స్ నియర్లీ 500, అంటే చాలా వేకెన్సీస్ ఉన్నాయి. బట్ జాబ్ క్యాలెండర్లో ఈ 496 కాకుండా మనకు ఎంత ఇస్తారన్నది మనకు తెలియదు. బట్ 496 అనేది ఈ నెంబర్ కానీ ఇచ్చారనుకోండి, సో మనము ఆపర్చునిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో మనం గ్రాప్ చేసుకునే ఆపర్చునిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఈ యొక్క 496 అని మనం ఇక్కడ క్లియర్గా ఇక్కడ ఈ పోస్టర్స్ అన్నిటికీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏ బ్రాంచెస్ ఎలిజిబుల్ అవుతారు అనేది క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏమంటే ఈ యొక్క ఏడబ్ల్యూ పోస్టర్స్ అన్నీ ఏమంటే ఇట్స్ రిలేటెడ్ టు సివిల్ అండ్ మెకానికల్. అంటే మనకు ఈ పోస్టర్స్ అన్నీ ఏమంటే సివిల్ అండ్ మెకానికల్ వాళ్ళకి ఎలిజిబుల్ అవుతారు, సివిల్ అండ్ మెకానికల్. సో ఇక్కడ ఏడబ్ల్యూ అని మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడ ఏఈ గురించి ఎక్కడ మెన్షన్ చేయలేదు. అంటే మోస్ట్ ప్రాబుల్లీ సో ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఏఈ గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఏఈ అనే ఆప్షన్ అనేది ఉండకపోవచ్చు. సో మనం అప్ టు అక్కడ వరకు వెయిట్ చేయాలి ఏఈ ఉందా లేదా అన్న దాని గురించి. సో సపోజ్ ఇప్పుడు మనకు ఏడబ్ల్యూ ఈ యొక్క ఏడబ్ల్యూ గురించి మనము ఇక్కడ చూస్తే ఎవరు ఎలిజిబుల్ అవుతారు దీనికి, ఈ యొక్క జాబ్స్కి ఎవరు ఎలిజిబుల్ అవుతారని చూస్తే బ్రాంచ్ వైజ్ చూస్తే ఇక్కడ సివిల్ అండ్ మెకానికల్. సో మనము ఈ యొక్క సివిల్ అండ్ మెకానికల్లో వాళ్ళు బిఈ ఆర్ బీటెక్, సో బిఈ ఆర్ బీటెక్ ఆర్ అదర్వైజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్, అంటే దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇక్కడ ఏమంటే మనకు ఏఈ అనేది తీసుకోలేదు కాబట్టి ఏఈ కానీ తీసుకుంటే డిప్లొమా నుంచి కన్సిడర్ చేసుకున్నారు. బట్ ఇక్కడ మనం తీసుకునేది ఏమంటే సివిల్ అండ్ మెకానికల్
ఇక్కడ ఏమంటే బీఈ బీటెక్ మినిమం క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. సో ఆ మినిమం క్వాలిఫికేషన్ బీఈ బీటెక్, సో అప్పర్ దానికంటే హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్న, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. సో ఈ యొక్క మనకు సివిల్ అండ్ మెకానికల్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో, సివిల్ అండ్ మెకానికల్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. సో ఇక్కడ ఏమంటే మనకు నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. సో అప్ టు ఉగాది వరకు వెయిట్ చేస్తే ఇంకా దాని మీద అంటే మనకు ఈ 496 అనేది కన్ఫర్మ్ ఫిగర్ కాదు. సో యాజ్ పర్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ మాత్రమే పంపించడం జరిగింది. వాళ్ళు గవర్నమెంట్ దీని మీద డెసిషన్ తీసుకొని ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఈ 496లో మనకు ఎన్ని పోస్టర్స్ అనేవి రిలీజ్ చేస్తారన్నది దాంట్లో మనకు ఈ యొక్క ఉగాది క్యాలెండర్లో మనకు ఏమంటే జాబ్ క్యాలెండర్లో ఈ 496లో మనకు ఎన్ని ఇస్తారనేది దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అప్పుడు మనం ఏమంటే ఈ యొక్క జాబ్స్ ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ ఏమంటే దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటుంది, నెక్స్ట్ ఏమంటే దీని యొక్క సిలబస్ అనాలిసిస్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏమేం టాపిక్స్ ఉంటాయి, నెక్స్ట్ ఏమంటే పేపర్ ప్యాటర్న్ ఏముంటుంది మనకు, దీని అన్నిటి మీద ఏమంటే నెక్స్ట్ బ్రీఫ్గా ఒక వీడియో అనేది నెక్స్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.